పాములకు ముంగిసలంటే ఎందుకు భయం? ప్రకృతిలో జరిగే అసలైన పానాల ఫైట్. పాములకు ముంగిసలకు నడిచే పాత కక్షల గురించి శాస్త్రవేత్తలు, ప్రకృతిని ప్రేమించేటోళ్ళు ఎప్పటి నుంచో ముచ్చట పెంచుకుంటూ పోతున్నారు. కొన్ని లక్షల ఏండ్ల సంది ఈ రెండు జీవులు ఒకదానికొకటి పోటీ పడుతూ బతకడానికి గట్టిగానే తయారైనవి. విషమున్న పాములను కూడా ముంగిసలు ఎంత ఈజీగా షికారు చేస్తాయంటే అందరికీ తెలిసిందే. అందుకే పాములు ముంగిసలను చూస్తే ఎందుకు ఉరుకుతాయో అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ భయానికి కారణం ముంగిసలకున్న గమ్మత్తైన శక్తులే. అవి గాలిలో తేలినట్లు ఎగురుతాయి. పైగా వాటికి పాము కాటు వేసినా విషం ఎక్కదు. తిరుగులేని శక్తుల వల్లే ముంగిసలు దెబ్బతినకుండా తమను తాము కాపాడుకుంటూ అడవిలో ఎంతటి ప్రమాదమైన పాములైనా ఎదుర్కొనే మునగాళ్ళుగా మారినాయి. పాము విషం తన ఒంటికి ఎక్కకుండా ఉండేందుకు ముంగిసల శరీరంలో కొన్ని ప్రత్యేకమైన శక్తులున్నాయి. ముంగిసల ఒంట్లో ఉండే స్పెషల్ అసిటైల్కోలిన్ రిసెప్టర్ పాము విషంలోని నరాలను పాడు చేసే ప్రభావాన్ని బాగా తగ్గించేస్తాయి. దీనివల్ల పాము కాటేసినా అవి చావకుండా బతికిపోతాయి. వేరే జంతువులైతే పాము కాటుకు అక్కడికక్కడికే ఖతమైపోతాయి. కానీ ముంగిసలు మాత్రం ఈ విషాన్ని తట్టుకొని ఎదురుదాడి చేసి పాములను చంపేస్తాయి. విషాన్ని తట్టుకోవడమే కాకుండా ముంగిసలు భలే చురుగ్గా సుడిగాలిలాగా తిరుగుతాయి. వాటి స్పీడు, సడన్గా స్పందించే గుణం వల్ల పాము దూసుకొచ్చి ఆలోపే పక్కకు తప్పుకుంటాయి. అట్లా పామును అలసిపోయేలా చేసి కరెక్ట్ టైం చూసి దాని తలకాయ మీద గట్టిగా నోట గరుచుకుంటాయి. దాంతో పాము కథ క్షణాల్లో ఖతమైనట్టే. అంతేకాకుండా ముంగిసలకున్న తీక్షణమైన చూపు, చాకచక్యం, గడుసుతనం వల్ల అవి అడవిలోనే ఎంతటి ఖతర్నాక్ పాములైనా ఇట్లనే బూడి కొట్టించేసి గబుక్కున పట్టుకొని తినేస్తాయి. నాగుపాములు, రక్తపింజర లాంటి ఖతర్నాక్ పాములు తమకున్న ఘటైన విషాన్ని, ఎదుటోళ్లను భయపట్టే గంభీరమైన రూపాల్ని నమ్ముకొని వేటాడతాయి. శత్రువుల నుంచి తప్పించుకుంటాయి. వాటి విషంలో ఉండే టాక్సిన్లు అంటే విష పదార్థాలు కాటేసిన జంతువులకు పక్షవాతం చెప్పించి ఒళ్ళంతా కుళ్ళిపోయేలా చేస్తాయి. అందుకే అవి అడవిలో మునగాళ్ళలాగా తిరుగుతాయి. కానీ ముంగిసల ముందుకు వచ్చేసరికి పాముల పప్పులు ఉడకవు. ముంగిసలకు అస్సలు భయం అనేదే ఉండదు. అవి వేటలో ఆరితేరినాయి. పాము కాటేసినాక తట్టుకుని అంతే స్పీడుగా ఎదురుదాడి చేస్తాయి. పాములు పడగలు విప్పి బుసలు కొడుతూ మీదికు దూకుతూ భయపెట్టాలని చూసినా ముంగిసలు తమకున్న సుడిగాలి లాంటి స్పీడ్తో విషాన్ని తట్టుకుని శక్తితో పాముల ఆటలు సాగనీయవు. గట్లా అటాక్ చేస్తాయి. పాములకు ముంగిసలకు నడిచే ఈ ఫైట్ ప్రకృతిలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఎట్లా మారినాయో చెప్పేందుకు ఒక పెద్ద ఉదాహరణ. పాములు తమ విషాన్ని మరింత ఘాటుగా మార్చుకుంటూ స్పీడ్గా కాటేయడం అలవాటు చేసుకుంటే ముంగిసలు కూడా అంతే లెవెల్లో ఆ విషయాన్ని తట్టుకునే శక్తిని, ఇంకా వేగంగా తప్పించుకునే తెలివిని పెంచుకుంటున్నాయి. ఆటోమేషన్ చేస్తుంది. తరతరాలుగా నడుస్తున్న ఈ మార్పుల వల్లే వీటి మధ్య ఎప్పుడు గట్టి పోటీ ఉంటుంది. ఒకరి ఎత్తులకు మరొకరు ఎట్లా పై ఎత్తులు వేస్తూ బతుకుతున్నారో తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇప్పటికీ వీటి గురించి రీసెర్చ్ చేస్తుంటారు. పాములు ముంగిసల మధ్య నడిచే లొల్లి బతకడానికి ప్రకృతి ఇచ్చే శక్తులు ఎట్లా ఉంటాయో చూపెడుతుంది. ఈ రెండు జీవులు కూడా శత్రువులు ఎదురైనప్పుడు నెగ్గుకు రావడానికి తమదైన శైలిలో అలవాట్లను, తెలివిని పెంచుకుంటాయి. పాములు తమ విషపు కాట్లను ఒంటిపై చుట్టేసి చంపే శక్తులను నమ్ముకుంటే ముంగిసలు మాత్రం తమకున్న స్పీడును, విషాన్ని తట్టుకునే గుణాన్ని, తిరగబడే నైజాన్ని నమ్ముకుని పై చేయి సాధిస్తాయి. ఈ కొట్లాట కేవలం తిండి కోసమే కాదు, ప్రకృతిలో బతకాలంటే కాలానికి తగ్గట్టు మారాలనే దానికి ఇదొక పెద్ద రుజువు. ఈ రెండింటి మధ్య జరిగే ఘోరమైన ఫైట్లు ప్రకృతి ఎంత సున్నితంగా, అదే టైంలో ఎంత పవర్ఫుల్గా బ్యాలెన్స్ అవుతుందో మనకు చూపెడతాయి. నిజ జీవితంలో పాములు, ముంగిసలు కొట్లాడుకోవడం చూడడం అరుదైన విషయమే. అయినా ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం ముంగిసకు ఎంత గుండె ధైర్యం ఉందో, అది ఎంత పెద్ద వేటగాడో అర్థమైపోతుంది. ఈ మధ్య ఇంటర్నెట్లో వైరల్ అయ్యే వీడియోలు, రికార్డు చేసిన సీన్లు చూస్తే విషమున్న పాములతో ముంగిసలు ఎట్లా ప్రాణాలకు తెగించి ఫైట్ చేసేయో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలలో ముంగిసల స్పీడు, దెబ్బతిన్నా తట్టుకునే సత్తా, క్షణాల్లో స్పందించే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటి వీడియోలు చూడడం వల్ల అడవి జాతుల అలవాట్లు, ప్రకృతిలో ఒక
జీవిపై ఇంకో జీవి ఎట్లా ఆధారపడి బతుకుతుందనే విషయాలు జనాలకు కూడా బాగా అర్థమవుతున్నాయి. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ బాలమల్లేష్. జై హింద్. సైనింగ్ ఆఫ్.